హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే నేనైతే ఒక మంచి టాపిక్ తీసుకొచ్చిన. వీడియో అయితే స్కిప్ అయితే చేయకండి. ఎందుకంటే చాలామంది లైఫ్‌లో జరిగిందనమాట ఇది. నేను రియల్‌గా చూసిన లైఫ్‌లో కాబట్టి ఇదైతే వీడియో చెప్తున్నా. ఏందంటే మా మా హాస్టల్‌లో ఒక ఫ్రెండ్ అనేది జాయిన్ అయ్యిండు. నేనొచ్చి హైదరాబాద్‌కొచ్చి 3 ఇయర్స్ అయితుంది. నేను కేపీహెచ్‌లో ఉండబట్టి ఒక 3 ½ ఇయర్ దాటింది ఇప్పటికి. నేను గత ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి జాబ్ అయితే చేస్తున్నా. నేను జాబ్ చేయముందుకైతే ఒకటి జరిగిందేందంటే, మా హాస్టల్‌లోనే ఒకటేందంటే ఒక పర్సన్ అయితే జాయిన్ అయ్యిండు. జాయిన్ అయినంక ఏమైందంటే ఒకడొచ్చి కింద మామూలుగా తింటుంటేనే కొత్తగా ఒక హాస్టల్‌లో అయితే జాయిన్ అయ్యాడు ఒకడు. వాడొచ్చి 2 డేస్ అయితుందంట. వానికి తెలీదు కాకపోతే 2 డేస్ అయిందని జాయిన్ అని. సో, మా హాస్టల్ రూమోడు ఏం చేశాడంటే, వాని దగ్గరికి పోయి నార్మల్‌గా జాబు ఇప్పిస్తా అంటే, వాడేం చేసిండు, అవునా ఏం జాబ్ అని అడిగాడు. అడిగినంక నార్మల్‌గా ఇట్లా ఏదో స్టోర్‌లో ఉండాలే అది ఇది అని చెప్పాడనమాట. ఒక 25,000 ఇస్తారు అని చెప్పాడనమాట. సో, అలాంటి జాబ్ అనుకోని వీడేం చేశాడంటే గత 2, 3 ఇయర్స్ నుంచి జాబ్ రాట్లే అని ఏం చేసిండంటే, సర్లే దానికైతే పక్కా చేస్తా అని ఏం చేశాడంటే, జాబ్ లేదనుకోని వాడు బాగా గమనించాడు. గమనించి నేను జాబ్ ఇప్పిస్తా అని వాడు కొత్తోడైతే ఆడొచ్చి 2 రోజులయితుంది హాస్టల్‌కొచ్చి. వాడు జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఈయనకేం చెప్పాడంటే, నేను నీకు బ్యాంక్ స్టేట్‌మెంట్ తీపియాలే, పాస్ ఫోటో తీపియాలే, అక్కడ పాస్ ఫోటో అడుగుతారు. అంతే కాకుండా ఇంకా నీది ఆధార్ కార్డ్ ఇయన్నీ తీసుకున్నారనమాట. వాడు తీసుకొని వెళ్ళిపోయి వీనికి ఫోన్ చేసి అక్కడ జస్ట్ ఒక 100,000 ఆడ పేమెంట్ చేయాలి. 2,000 పేమెంట్ చేయాలని చెప్పాడట. 2,000 పేమెంట్ చేస్తే నీకైతే అడ్మిషన్ అంటే జాబ్ ఉన్నట్టు నీకు జాబ్ జాయినింగ్ ముందు ఒక 2,000 అయితే కట్టాల్సి ఉంటది. ఆ 2,000 ఫస్టే కడితే ఇక నెక్స్ట్ నీకు అవసరం లేదు. ఇక నీకు మీరు జాబ్ చేసినన్ని మీకు జాబ్ అయితే వాళ్ళే మనీ ఇస్తారు అని చెప్పి అట్లా ఒకళ్ళ దగ్గర ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర మనీ అయితే తీసుకున్నాడు. సో, అలా మీరు మోసపోవద్దనేది ఈ వీడియో తీస్తున్నా. ఈ వీడియో మీరు చాలామంది చూసి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తారనుకుంటున్నా. ఇట్లా ఎంతమంది జరిగిందో మన వీడియోకైతే కామెంట్ చేయండి. ఇంకోటేందంటే ఇప్పుడు కొత్త స్కామ్ ఇంకోటేం జరుగుతుందంటే చాలామందికి నౌకరీ ద్వారా అప్లై అయితే చేస్తుర్రు కొత్తగా ఫ్రెషర్స్. అప్లై చేసినప్పుడు ఏం చేస్తారంటే టైపింగ్ బాగా వస్తే జాబ్ ఇస్తాం, వర్క్ ఫ్రమ్ ఇస్తాం అని వాళ్ళైతే మీకు కాల్ చేసి ఇంటర్వ్యూకి రమ్మంటారు. రమ్మన్నాక ఇంకోటేందంటే ఆడ ఫస్ట్ స్టార్టింగ్‌లో మీరు 4,000, 5,000 కట్టాల్సి ఉంటది అని చెప్తారు. 3,000 కొంతమంది 3,000 అంటారు. కొంతమంది 5,000 అంటారు. సో, 5,000 అట్లా కట్టాల్సిందంటారు. కట్టినంక మీరైతే అడ్మిషన్ జాయిన్ ఫస్ట్ అయితే 5,000 కట్టిన తర్వాతకి మీకు 30,000-25,000 దాకా మీకైతే వస్తాయి. అట్లా కూడా ఎర్న్ చేసుకోవచ్చని ఇంటికాడ నుంచి ఉంటదని ముందైతే మనీ కట్టించుకుంటారు. అట్లయితే కట్టకండి. అట్లాంటి మనీ అన్నది ఒక జాబ్ అయినా ఏదైనా గానీ మనీ అన్నారంటే అది ఇక ఫేక్ అన్నట్టే. అదొక్కటి మైండ్‌లో మీరు ఒక ముద్ర అన్నట్టు గుర్తుపెట్టుకోండి. జాబ్ దగ్గరికి గానీ, ఇంకా అంతేకాకుండా సర్టిఫికేట్‌లు కూడా ఒరిజినల్ అడిగినా గానీ అది ఫేక్ అనమాట. ఈవెన్ వాళ్ళు 5,000 ఇచ్చినా అది ఏ జాబ్ అయినా గానీ. సో, మీకు ఈ వీడియో మీకు వీడియో ఉపయోగపడుద్ది అనుకుంటున్నా. థాంక్స్ ఫర్ వాచింగ్.